విశాఖపట్నం గాజువాక జీవీఎంసీ 58వ వార్డు చిన్న ములుగువాడ గ్రామంలో గంజాయి మద్యం మత్తులో యువత ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు అల్లర్లు సృష్టిస్తున్నారు. స్థానిక మహిళలను డబ్బుల కోసం వేధించడం, బెంబేలు తెచ్చడం జరుగుతుంది. రక్షణ కల్పించాలంటూ గ్రామ మహిళలు పోలీస్ కమిషనర్ శంఖాబ్రత బక్షికి వినతి పత్రాలు సమర్పించారు. 4 అనధికార మద్య దుకాణాలు, ఒక కిరాణా షాప్ ఆకతాయిలకు ఆశ్రయాలుగా మారాయని ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవీఎల్ పద్మ తెలిపారు. నా పేరు సిహెచ్ కళావతి అండి. ఇది మాది ములగడ గ్రామం, 58వ వార్డు అండి మాది. ఇక్కడ మా ఊర్లో అయితే మాత్రం మందు, గంజాయి, డ్రగ్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలం బయటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఒంటరిగా వెళ్తే ఆ గంజాయి తాగేసి ఎవరిని ఏడ్ చేస్తున్నారో మత్తులో తెలియట్లేదు. ఈ మధ్యనే 3 కేసులు కూడా వచ్చాయి. 2 కొట్టేశారు చాలా దారుణంగా. అయితే ఈ సమస్యకి మాకు పరిష్కారం కావాలి. దయచేసి సిటీ పోలీస్ కమిషనర్ గారికి మాది ఒకే విన్నపం. ఎన్నో సమస్యలు మీరైతే పరిష్కరించారు, మా ఊరి సమస్యను కూడా మీరు పరిష్కరించాలని చేతులెత్తి మీకు దండం. నా పేరు అరుణ, ములగడ మా ఊరి పేరు. మాది 58వ వార్డు. మా ఊరిలో ఎక్కువ బెల్ షాపులు, గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మొన్న రీసెంట్గా ఒక అతను బాగా మందు తాగేసి 2 ఆడపిల్లలు ఉన్నారు. అతను చావుకు కూడా గురయ్యాడు. సిటీ పోలీస్ కమిషనర్ గారు మా విన్నపాన్ని మన్నించి మా ఊరి సమస్యలను సాల్వ్ చేయాలని కోరుచున్నాము. నా పేరు గౌతమి అండి. మేము ఇలా ములగడ గ్రామంలో నివసిస్తున్నాం అండి. మా గ్రామంలో ఇలా బెల్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంది. గంజాయి కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళు వెళ్ళి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను మాకు ఎలాగైనా పరిష్కరించాలి. మేము మీకు సపోర్ట్గా ఉంటే మీరు మాకు సపోర్ట్గా ఉండి మాకు నిలబడి మా ఊరు గ్రామానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం.